హలో బిజినెస్ ఫ్రీక్స్, వెల్కమ్ టు అవర్ GMB 30 డే ఛాలెంజ్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రివ్యూ క్వాలిటీ. ఎన్ని రివ్యూస్ ఉన్నాయనేది కాదు, ఎంత క్వాలిటీగా ఆ రివ్యూ ఉందనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది GMBని ర్యాంక్ చేయడంలో. ఎలా అంటారా, ఇప్పుడు చూద్దాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అమెజాన్ నుండో లేదా వేరే ప్లాట్ఫామ్ నుంచి 2 ఫోన్లు కొనుక్కున్నాం, చెరొకటి. అందులో నేనేమో గుడ్ మొబైల్, వెరీ నైస్ అని రివ్యూ ఇచ్చా. మా ఫ్రెండ్ అదే బిజినెస్ కి ఎక్సలెంట్ మొబైల్, ట్రస్ట్ వర్తి, వాల్యూ ఫర్ మనీ, అమేజింగ్ బ్యాటరీ క్వాలిటీ, గ్రేట్ డ్యూరబిలిటీ ఆఫ్ ఛార్జింగ్, ఇలా మొబైల్కి ఉన్న కెమెరా క్వాలిటీ గురించి, డ్యూరబిలిటీ గురించి, దాని యొక్క ఫిజికల్ మోడల్ గురించి, అన్నింటి గురించి, అలాగే మరి మనీ ఎంత పెట్టారో అంతకు తగినట్లుగా ఉందా అంటే వాల్యూ ఫర్ మనీ అని ఇక్కడ ఎన్నో విషయాల్ని యాడ్ చేసింది. ఇక్కడ చెప్తుంటేనే మనకు అర్థమవుతుంది, మనం మాట్లాడుకుంటుంటేనే అర్థమవుతుంది ఏ రివ్యూలో క్వాలిటీ ఎక్కువగా ఉంది అని. మనమే ఒక మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు వెరీ నైస్ అని ఏ మొబైల్కి ఉంటుందో ఆ మొబైల్ కొంటామా, లేకుంటే ఛార్జింగ్ చాలా ఎక్కువసేపు ఉంటుంది, మంచి కెమెరా క్వాలిటీ, ఇమేజెస్ బాగా వస్తున్నాయి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా ఉంది, ఇలాంటి అన్ని ఏ మొబైల్కి అయితే రివ్యూ ఇస్తారో అది కొంటామా? ఖచ్చితంగా దాని యొక్క క్వాలిటీస్ ని డిస్క్రైబ్ చేసిన రివ్యూ ఏది ఉందో దానిని కొంటాము. ఆ బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనము మొబైల్ కొంటాము, లేకుంటే అలాంటి మొబైల్ ని కొంటాము. అంటే ఇక్కడ రివ్యూలో క్వాలిటీ ఉంది, ఆ రివ్యూలో జస్ట్ అమేజింగ్ ఆర్ నైస్, గుడ్ అని మాత్రమే ఉంది. ఎందుకు మరి క్వాలిటీ అంత ఇంపార్టెంట్ అంటే, ఖచ్చితంగా గూగుల్కి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్సలెంట్ సర్వీస్, డ్యూరబిలిటీ, కెమెరా క్వాలిటీ, వీటన్నిటి గురించిన ప్రోడక్ట్కి సంబంధించిన ఆర్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ని గూగుల్కి ఇస్తున్నాం. గూగుల్ వాటన్నిటిని సపరేట్గా రీడ్ చేస్తుంది. అవన్నీ అండర్స్టాండింగ్ చేసుకొని, ఓకే వీళ్ళ యొక్క సర్వీస్ బాగుంది కాబట్టే వీళ్ళ కస్టమర్స్ సాటిస్ఫైడ్గా ఉన్నారు కాబట్టే మంచి రివ్యూస్ ఇచ్చారు. మంచి రివ్యూస్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా వీళ్ళని టాప్లో తీసుకొద్దామని తనకి తానే ఓన్గా డిసైడ్ అయ్యి మన బిజినెస్ని టాప్లోకి తీసుకొస్తుంది. అంటే ఇక్కడ రివ్యూ క్వాలిటీ అనేది GMB టాప్ లిస్ట్లోకి రావడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందా, చేయలేదా? సో రివ్యూ క్వాలిటీ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది 8% ఆఫ్ గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్ని డామినేట్ చేస్తుంది. సో బిజినెస్ ఓనర్స్, మీకు రివ్యూస్ వేలకు వేలు ఉన్నాయా అనే నెంబరు ఫ్యాక్టరే అవ్వచ్చు, కానీ ట్రస్ట్ వర్తి అనేది అంతకు మించిన ఫ్యాక్టర్. కాబట్టి రివ్యూ క్వాలిటీ మీ రివ్యూస్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇకపై తీసుకునే రివ్యూస్లో ఖచ్చితంగా క్వాలిటీ ఉండేలా మెయింటైన్ చేయండి. మీరు కొంతమంది ఫ్లెక్సిబుల్గా ఉంటారు కస్టమర్స్, కొంచెం మంచి రివ్యూ ఇవ్వండి, మా కీవర్డ్స్ వచ్చేలా చూసుకోండి, రివ్యూ మనమే అడగాలి. అలా ఒక్కొక్క రివ్యూని పెంచుకుంటూ పోవడం వల్ల మన GMB స్లోగా ర్యాంక్ అయ్యి ఒకనొక టైం వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్లో అలాగే స్టేబుల్గా ఉంటుంది. సో ఇది ఈనాటి మన రివ్యూ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ GMB ర్యాంకింగ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ని మీ GMBలో ఇంప్లిమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐడియన్ స్మార్ట్ టెక్. థ్యాంక్ యూ.